ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం కూడా తప్పు కాదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడమే తప్పు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ఒక హైబ్రిడ్ విత్తనం లాంటిది. అంటే ఒక రకమైన జాతిని ఇంకో రకమైన జాతితో కలిపి ఒక కొత్త రకమైన జాతిని పుట్టించడం. అర్థమైందా? ఏమా, మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత వాల్యూ ఉందో తెలుసా? నీకు 25 లక్షలు చదివించి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు అంటే నీ వాల్యూ 25 లక్షలు అన్నమాట. మరి నువ్వు ప్రేమించినోడు ఈడు జేబులో 25 రూపాయలు పెడితే 10 రూపాయలు పనిచేయడు. అమ్మా నాన్న అంటే పాకెట్ మనీ ఇచ్చి స్కూల్ ఫీజులు కట్టి కాలేజీలకు పంపించడం కాదు, మీ జీవితాలని ఒక డిజైన్ చేసి ఓ ప్రాపర్ కన్స్ట్రక్షన్ చేసే ఇంజనీర్ లాంటి అనమాట. నువ్వేమో ఇలాంటి ఒండ్రు మట్టిగా చూసుకుని మీ లైఫ్ని మీరే పాడు చేసుకుందాం అనుకున్నారు. మేమేమో తల్లిదండ్రులుగా ఓ ప్రాపర్గా డిజైన్ చేసి మీ లైఫ్ని బాగు చేద్దాం అనుకున్నాం. అర్థమైందా నీకు? మనుషులు అంతా ఒకటే కదా ఈ గారు. అలాగా గాంధీ తాత గారు 20 రూపాయల మీద నవ్వుతారు, 2000 రూపాయల మీద కూడా నవ్వుతారు. అలాగని 20 రూపాయలు 2000 ఒకటే కాదు కదా, దేని వాల్యూ దానిది. అర్థమైందా రంగయ్య? నేను ఆ అమ్మాయిని హ్యాపీగా చూసుకుంటానండి. అలాగా ఎలా చూసుకుంటావురా? నీ డిగ్రీతో నీకు 10,000 రూపాయలు మించి ఉద్యోగం రాదు. ఆ 10,000 రూపాయలతో కరెంటు బిల్లు కట్టలేవు, ఈ అమ్మాయిని హ్యాపీగా ఉంచలేవు. పోన్లే, నీ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకెళ్ళి గ్రామీణ వికాస్ బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకుంటామంటే 50,000 మించి ఎవడెవడో. ఆ 50,000తో దీన్ని హ్యాపీగా ఉంచలేవు, అలాగని పెళ్లి కూడా చేసుకోలేవు. రంగయ్య, నీ కొడుకు బాగా అలసిపోయాడు, ఇంటికి తీసుకెళ్ళి. చెల్లెమ్మా, నువ్వు కూడా కొద్దిగా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళమ్మా. రామారావు గారు, మీరు నిమిషం ఉండండి. ట్రైను పట్టాలు తప్పిందంటే అది ట్రైన్ తప్పు కాదు, దాన్ని నడిపే డ్రైవర్ తప్పు. నీ కూతురు తప్పుదారి వెళ్తుందంటే చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఇప్పటికైనా కరెక్ట్గా చూసుకుని పిల్లల్ని సరిగ్గా చూసుకో. అర్థమైందా?